10వ తారీఖు శుక్రవారము, వైశాఖ మాసము, శుద్ధ తదియ, అక్షయ తదియ అంటారు. ఆ రోజు మామూలుగా అందరూ బంగారం కొంటే ఇంకా మన సంవత్సరం అంతా బాగా కొంటూనే ఉంటామని విశేషంగా కొంటుంటారు. వాటన్నిటితో పాటు వాటికన్నా కూడా అతి ముఖ్యమైనది అక్షయ తదియ రోజు ఏం చేయాలంటే, అక్షయ తదియ నాడు స్వయం పాకం కానీ, ఉదక కుంభం అంటే నీళ్ల కొండ కానీ, గొడుగు కానీ, చెప్పులు కానీ, విసనకర్ర కానీ బ్రాహ్మణులకి లేదంటే పేదవాళ్ళకి, లేని వాళ్ళకి దానం ఇవ్వాలి. అలా దానం ఇవ్వడం వల్ల అక్షయ తదియ నాడు విశేషమైన పుణ్యఫలితం వస్తుందన్నమాట. అనంత కోటి పుణ్యఫలితం ఆ రోజు అక్షయ తదియ నాడు దానం ఇవ్వడం. ఏ ఒక్కటి దానం ఇచ్చినా కూడా అంతటి విశేషమైన పుణ్యఫలితం దక్కుతుంది. ముఖ్యంగా నీళ్లకుండ, చెప్పులు, విసనకర్ర, గొడుగు. ఎందుకు అక్షయ తదియ నాడు దానం ఇవ్వాలి అని అంటే, ఎండాకాలంలో వస్తుంది కాబట్టి పేదలకి గొడుగులు, చెప్పులు, నీళ్లకుండా దానం ఇస్తే వాళ్ళు సేద తీర్చుకొని ఆ బ్లెస్సింగ్స్ మనకి జీవితాంతం ఉంటుంది. అనంత కోటి పుణ్యఫలితం లభిస్తుంది అక్షయ తదియ నాడు కనుక దానం ఇస్తే. పేదలకి నీళ్ల కుండలు, గొడుగులు, చెప్పులు దానం ఇవ్వండి. ఎండకి సేద తీర్చుకుంటారు. దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళి బ్రాహ్మణులకి స్వయం పాకం దానం ఇవ్వండి. చాలా అంటే చాలా విశేషమైన పుణ్యఫలితం లభిస్తుంది. మీకు యథాశక్తిగా, ఇంత అంతా నేను కాదు, యథాశక్తిగా మనకు తోచిన రీతిలో